కరీంనగర్ లో మొట్టమొదటి మహిళా న్యూరో ఫిజిషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నిమ్స్ డాక్టర్ హరితారెడ్డి ఎండి డిఎం గారిచే అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు శ్రీ మేధా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సవరన్ స్ట్రీట్ కరీంనగర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రెడిట్ కార్డులు అంటే ఒకప్పుడు ఆర్థిక సౌలభ్యానికి ఆసరాగా ఉండేవని అనుకునేవారు. కానీ ఇప్పుడు అది చాలా మందికి ఆర్థిక భారంగా పెనుభారంగా మారుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిలో భాగంగా కరీంనగర్కి చెందిన కోటాశ్యామ్ అనే యువకుడు క్రెడిట్ కార్డులు అది కరెక్ట్ టైంలో చెల్లించని వారికి వడ్డీలు, బ్యాంకు వాళ్ళు వేసే వడ్డీలు అది చక్ర వడ్డీలుగా మారడం, వీటన్నిటికీ గురించి కూడా తను నిరసన చేపట్టారు. సో ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ నిరసనకు గల ప్రధాన కారణం ఏంటి? క్రెడిట్ కార్డ్ మోసాలు యాక్చువల్లీ చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల లబ్ధి పొందేది ఒక 20% అయితే 80% మంది చాలా మంది దాని యొక్క ఇబ్బందులు పాలై చాలా మంది కుటుంబాల్లో కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా చాలా వరకు వస్తున్నాయి. అవి చూస్తూ మనం కూడా దాన్ని అనలైజ్ చేయడం అయింది. అసలు ఎంత వడ్డీ రేట్ వేస్తున్నారు, ఏం వేస్తున్నారు, ఎంత పెనాల్టీలు వేస్తున్నారు అని మనం చెక్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఒక్క ఈఎంఐ మిస్ అయిపోతే నిజంగా ఒక సామాన్యుడు భరించలేనంతగా వీళ్ళు పెనాల్టీలు వేస్తున్నారు. దీంట్లో ఒక నియంత్రణ లేకుండా అయిపోయింది. దానికోసమనే పోరాటం చేస్తున్నాను. అంటే మనం ఏ లోన్ తీసుకున్నా ఇంక్లూడింగ్ క్రెడిట్ కార్డ్ బిల్ అయినా కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే బ్యాంక్స్ ఇస్తాయి కదా. మరి దీంట్లో ఎక్కడ పొరపాటు జరుగుతున్నారు? ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది క్రెడిట్ కార్డు విషయంలో ప్రాపర్ గా లేదు. ఇష్టానుసారంగా మీరు వేసుకోవచ్చు అని బ్యాంకు వాళ్ళకు చెప్పే ప్రసక్తి ఉంది. యాక్చువల్లీ 3%, 4% ఇష్టానుసారంగా బ్యాంకు వాళ్ళు వేసుకుంటున్నారు. క్రెడిట్ కార్డు తీసుకున్నంత మాత్రాన ఆర్బీఐ గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల బ్యాంకులు కూడా ఇష్టానుసారంగా వేయడం జరుగుతుంది. అంటే మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ అంటే స్వయంగా ఏదైనా అనుభవం ఎదురైందా క్రెడిట్ కార్డు విషయంలో? ఒక 6 years 7 years బ్యాక్ మనం ఒక 25,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. మా మిత్రుడు, మా బ్రదరే తీసుకోవడం జరిగింది. తను 25,000 తీసుకొని ఒక 1.5 year మెయింటైన్ చేశాడు. ఎక్కడో ఒక పొరపాటు తన ఆర్థిక పొజిషన్ లో ఎక్కడో ఒక సిచ్యువేషన్స్ లో ఏదో ఒక రోజు కట్టని పక్షంలో ఒక నెల మిస్ అయింది. ఒక నెల మిస్ అవ్వడంతోనే దానికి ఒక 5,000 రూపాయలు అడిషనల్ గా మళ్ళీ కట్టాల్సిన బిల్ వచ్చింది. అరే ఇది 5,000 రూపాయలు ఎలా చెల్లించాలి, ఇప్పుడు 25 కాస్త 30 అయింది ఏందని తను ఆలోచించుకునే లోపు ఇంకొక 1 month గడిచిపోయింది కదా. మళ్ళీ ఇంకొక 5,000 రూపీస్ అడిషనల్ అయ్యేసరికి 10,000 అయిపోయింది. అంటే 25,000 ని 35,000 అయిపోయింది. అరే మేము అట్నే ఫోన్ చేసుకుంటా ఆయన ఎక్కడైనా అడిగి తక్కువైనా చేయించుకోవచ్చేమో అని బ్యాంక్ చుట్టూ తిరగడం జరిగింది. ఇంత పెనాల్టీ వేస్తారని మాకు తెలియదు, మీరు ఇచ్చినప్పుడు మాకు చెప్పలేదు, మీరు ఇంత పెనాల్టీలు పడితే ఇంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది, ఒక నెల మిస్ అయితే అని మాకు ఎవరు చెప్పలేదని ఆయన అప్పుడు బ్యాంక్ ద్వారా అడుగుదామని అదే కాలయాపన చేసేట్లా. సో మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డు పరంగా నష్టపోయిన సందర్భం ఉందని చెప్పారు కదా సార్, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? స్టేట్మెంట్ ఉంది, స్టేట్మెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. మీకు ఒకసారి అది మీరు దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇది 2018లో తీసుకున్నది మనకు యాక్చువల్లీ. దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు యూజ్ చేసాం రెగ్యులర్ కట్టేసుకుంటూ. 25,000 లిమిట్ ఇది. దాని తర్వాత 2 years తర్వాత పేమెంట్స్ క్లియర్ చేసాము. మళ్ళీ ఒక దగ్గర తీసుకోకుండా ఉండి తర్వాత నెక్స్ట్ అది కంటిన్యూ అవ్వకుండా 2026 అంటే ఈ స్పాన్ ఆఫ్ 6 years లో ఫస్ట్ 2 సంవత్సరాలు ప్రాపర్ గా ఉంది. ఈ 6 years లో దీన్ని చూపిస్తున్న బిల్ ఎంత? 1,77,600. 6 years గా అలానే పెండింగ్ అయిపోతుంది. ఆ 6 years గా అది పెండింగ్ అలానే ఉన్నది మా బ్రదర్ది. దీన్ని క్లియర్ గా నేను అదే అంటున్నాను, నేను మీ దగ్గర 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తా ఎనీ బ్యాంక్ 6 years లో నాకు ఇంత అమౌంట్ మీరు ఇస్తారా? నేను అదే అడుగుతున్నా. లేదా నాకు 25,000కు 6 years లో 1 lakh ఇచ్చేయండి. పోనీ మీరు 77,000 తీసుకు ఎక్కువ ఇస్తున్నారు కదా, నాకు 25,000 నేను ఇస్తాను, 25,000 మీ దగ్గర డిపాజిట్ చేస్తాను, మీరు ఒక 6 సంవత్సరాల పీరియడ్ లో నాకు 1,00,000 రూపాయలు మాత్రమే ఏమని అడుగుతున్నాను. కానీ మీరు ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటినాక కూడా ఈ 25,000కు ఇంకొక 25,000 రూపాయలు యాడ్ చేసి 50,000 రూపాయలు ఇస్తున్నారు. ఎప్పుడు? 12 సంవత్సరాల వరకు. అదే నేను అడుగుతున్నా, నాకు 12 సంవత్సరాల వరకు మీరు 25,000కు 50,000 60 ఇంకో 1,00,000 రూపాయలు కడతాం. ఇది సార్ మేజర్ ఇష్యూ వచ్చేసి. దీన్ని చక్రవడ్డీ అంటారా, భూచక్రవడ్డీ అంటారా, విష్ణు చక్రవడ్డీ అంటారా, ఏమంటారు అనేది పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. దీన్ని చూసి ఆర్బీఐ వాళ్ళు కూడా కొంచెం ప్రజల మేలు కోసమే కదా ఇవన్నీ ప్రభుత్వాలు ఉన్నాయని కూడా ఇట్లా చూస్తూ చాలా మందికి ఇలాంటి ఇబ్బందులు అవుతున్నది. ఇది కట్టకపోవడం వల్ల సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది, కొత్త లోన్ రావట్లేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా లోన్ పోదామంటే ఇది కట్టాల్సిన ప్రక్రియ చేసుకోవాల్సి ఉంది. అట్లా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పులు చేసి. కాబట్టి అప్పుల పాలు అవుతున్నాము. దయచేసి
ప్రభుత్వాలు కూడా వీటి మీద సత్వర చర్య తీసుకోవాలని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం ఒకవేళ బిల్లు చెల్లించలేని పరిస్థితిలో మినిమం అమౌంట్ కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది కదా, మరి ఆప్షన్ ఉంది కదా. అవును, మినిమం బిల్ అనేది చెల్లించే ఆప్షన్ ఇస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు వేసే వడ్డీ రేటు కూడా చాలా వరకు పడుతుంది కదా, ఓకే, పెనాల్టీలు కూడా పడుతున్నాయి కదా. మినిమం బిల్లు పెట్టినా కూడా పెనాల్టీ అనేది పడుతూనే వస్తుంది. అంటే ఒక కస్టమర్ 1-2 నెలలు కట్టకపోతే అంటే ఎంత వరకు వడ్డీ పడుతుంది అంటారు? అదే చెప్తున్నాను కదా, నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 6 years స్పాన్ లో 25,000 ఉన్నది కాస్త 1,76,500 రూపాయలు అయింది. అంటే ఇది ఏ వడ్డీ రకంగా వాళ్ళు తీసుకున్నట్టు బ్యాంకు వాళ్ళు, నాకు స్టేట్మెంట్ కూడా ఉంది, మీకు చూపిస్తాను నేను. 25,000 రూపాయల క్రెడిట్ కార్డ్ కి 6 to 7 years స్పాన్ లో 1,75,000 రూపాయలు కట్టాల్సిందిగా స్టేట్మెంట్ చూపిస్తుంది, సిబిల్ లో చూపిస్తుంది. అది ఏ రకంగా 3% కి ఎక్కువ పడుతుంది, 4% ఆ రేట్ లో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ఇది కాదు కదా, ఇది అన్యాయం చేసినట్టే, దోపిడీ చేసినట్టే కదా. నేను ఒకటి సూటే ప్రశ్న అడుగుతున్నాను మీ సుమన్ టీవీ ద్వారా. మేము ఒకవేళ మీ దగ్గర డిపాజిట్ చేస్తే, బ్యాంకు వాళ్ళ ఏ బ్యాంక్ అని, ఎనీ బ్యాంక్ మీ దగ్గర ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే మీరు ఒక 10-12 సంవత్సరాల తర్వాత దాన్ని డబ్బులు ఇస్తున్నారు, ఏ బ్యాంక్ అయినా. అదే విధంగా మీరు కూడా క్రెడిట్ కార్డు ఇవ్వడం అంటే నథింగ్ బట్ ఏంటి, మీ పైసలు మా దగ్గర పెడుతున్నారని అర్థం. మేము ఏ విధంగా అయితే డిపాజిట్ చేస్తున్నామో మీరు కూడా మా మీద డిపాజిట్ చేస్తున్నట్టు. మేము కూడా అదే 10 సంవత్సరాల తర్వాత మీకు కట్టొచ్చు కదా సేమ్ అమౌంట్. మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 1% కూడా ఛార్జ్ చేయట్లేదు మాకు ఇచ్చేటప్పుడు, కానీ తీసుకునేటప్పుడు 4%, 5% ఇంట్రెస్ట్ పెనాల్టీలు అనుకుంటా ఇస్తున్నారు కదా. అది తప్పు కదా, అది అన్యాయం కదా అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది మన సౌలభ్యం కోసం తీసుకుంటాం, అంటే ఫలానా టైం నిర్ణీత సమయంలోపు ఒకవేళ కడితే ఎటువంటి ఛార్జీలు ఉంటాయా? ఉండవు కదా. ఉండవు. ఒకవేళ కట్టడం లేట్ అవుతే మాత్రం మీరు చెప్పిన దాని ప్రకారం అధిక వడ్డీ అవుతుందని మీ ఆరోపణ. ఎగ్జాక్ట్లీ. అంటే మరి ఇటువంటి సమయంలో అంటే ఇటువంటి నియమాలు ఉండాలంటారు? ఇట్లాంటి టైంలో వీళ్ళకి కూడా అర్థమైంది సార్, జనరల్ గా క్రెడిట్ కార్డు వల్ల చాలా మంది ఇబ్బందులు పాలవు కూడా కడుతున్నారు అనే ఉద్దేశం బ్యాంక్ వాళ్ళకి తెలిసిపోయింది. అందువల్లనే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఎనీ సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా సార్ రండి మీకు క్రెడిట్ కార్డు ఇస్తాం, మీకు రండి క్రెడిట్ కార్డు ఇస్తామని వెంట పడుకుంటూ మరి వాళ్ళు అంటగడుతున్నారు. ఒకవేళ నిజంగానే మీరు చేసేది మంచి అయితే మీరు ఇట్లా వెంటబడుతూ అంటగట్టాల్సిన అవసరం లేదు కదా సార్. ఒకనొక టైంలో ఒక సిచ్యువేషన్ బాగలేక తను తీసుకోవడం జరుగుతుంది, ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డు మీకు వస్తుంది సార్, మీకు క్రెడిట్ కార్డు వస్తుంది తీసుకోండి అని. ఏదో ఒక నెల తనకు ఏదో ఒక బ్యాడ్ అయిపోయి తీసుకుందాంలే, వేరే వాళ్ళని ఎవరిని అడగాలి అనే ఉద్దేశంతో తను తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత కష్టాలు పాలవడం జరుగుతుంది. ఓకే, మరి దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకోవాలంటారా? తీసుకుంటే ఎలాంటి నియమాలు అమలు చేయాలంటారు? ఖచ్చితంగా తీసుకోవాలి సార్, ఎందుకంటే పెనాల్టీలు అనేది ఎవరికైనా భారమే. సామాన్య పౌరులు అనేది, మధ్యతరగతి కుటుంబాలు అనేది 70-80% క్రెడిట్ కార్డులు యూజ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఎవరికైనా కూడా పెనాల్టీలు అనేది చాలా ప్రాబ్లమేటికే. ఆ పెనాల్టీలు అనేది తగ్గించాలి, తీసేయాలి. ఇంట్రెస్ట్ రేటు కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం, అంటే మీరు ఏ విధంగానైతే ఇంట్రెస్ట్ ప్రజలకు ఇస్తున్నారో ప్రజల నుంచి కూడా మీరు అదే ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి. నేను అదే అడుగుతున్నాను, డబ్బులు తీసుకోండి. రూపాయి మాకు రూపాయి ఇస్తే మా దగ్గర తీసుకున్నప్పుడు 2 రూపీస్ తీసుకోండి. కానీ మీకు ఇష్టానుసారంగా పెనాల్టీలు వేస్తే దాన్ని 5%, 4% చేసుకుంటే కట్టడానికి చాలా మందికి ఇబ్బంది పాలవుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని నియంత్రించాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రావాలి. మాకు సంబంధం లేదు కదా అని ఆర్బీఐ కూడా క్రెడిట్ కార్డుల మీద వదిలేయకూడదు, వాళ్ళు కూడా పట్టించుకుంటే బాగుంటుంది నా ఆలోచన. మీరు రీసెంట్ గా కరీంనగర్ లో ఈ క్రెడిట్ కార్డు వడ్డీల పైన దీనిపైన ప్లకార్డ్ పెట్టుకుని బ్యాంకు ముందు నిరసన తెలిపిన సందర్భం అయితే ఉంది. మరి దీనికి ముందు మీరు బ్యాంకు వాళ్ళని సంప్రదించారా? నేను సంప్రదించాను. ఇంతకుముందు నేను ఎప్పుడు ఫోన్ చేసినప్పటికి కూడా బ్యాంకు వాళ్ళు స్టేట్మెంట్ పంపించారు. మీకు ఇన్ని సంవత్సరాల డ్యూరేషన్ లో నేను ఎన్నిసార్లు కట్టాను, ఎంత పెనాల్టీ అయింది, ఏదైనా స్టేట్మెంట్ అడిగినా కూడా వాళ్ళు ఏది ప్రొవైడ్ చేస్తారు. మీకు పర్టికులర్ గా ఇంత ఉందని కాల్ సెంటర్ నుంచి ఫోన్స్ వస్తాయి. మాకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు బ్యాంక్ వెళ్ళమంటారు. బ్యాంక్ వెళ్తే క్రెడిట్ కార్డ్ అనేది థర్డ్ పార్టీకి సంబంధించి మా దగ్గర లేదంటారు. అసలు ఏం అర్థమే కాదు. క్రెడిట్ కార్డ్ ఇచ్చేది యూనియన్ బ్యాంక్ ఆర్ ఎస్బీఐ బ్యాంక్, ఎనీ బ్యాంక్. కానీ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి మాకు సంబంధం లేదు క్రెడిట్ కార్డ్స్ గురించి, ఆ థర్డ్ పార్టీ వాళ్ళకి సంబంధం అని చెప్తారు. అది పద్ధతి కాదు కదా. ఏదైనా బ్యాంక్ త్రూ ఉండాలని నా ఆలోచన. ఓకే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఏదైతే వినియోగిస్తారో ఒకవేళ ఇన్ టైంలో పేమెంట్ చేయకపోతే కనుక అంటే సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కొందరు హోమ్ లోన్స్కి వెళ్తారు, ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్ ఇంపాక్ట్ అనేది దానిపైన పడుతుంది. మరి దీన్ని ఏమంటారు? ఖచ్చితంగా సార్, ఇది అదే జరుగుతుంది సార్. 80% ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ పూర్ పీపుల్స్ కానీ జరిగే అన్యాయం ఇదే. క్రెడిట్ స్కోరు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ క్రెడిట్ కార్డు వల్ల
మనకు కింద పడిపోవడం వల్ల ఎక్కడ కూడా లోన్స్ రాక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మీకు తెలిసిన విషయాలు కూడా ఉండొచ్చు, ఎందుకంటే సుమన్ టీవీ కూడా చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకొని బలాన్మరణం కూడా పాల్పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దీన్ని నియంత్రించాలి. ఇంకొక విషయం ఏంటంటే సార్, క్రెడిట్ కార్డు తీసుకున్నప్పటికీ కూడా అక్కడికి వచ్చి రికవరీ చేసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఒక 4-5 వస్తున్నారు, 3-4 వస్తున్నారు ఇంటికి. వచ్చి వాళ్ళను ఇంకొక విధమైన సఫరింగ్ కూడా చేస్తున్నారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక సిస్టమేటిక్ గా ఉంటే బాగుంటుందని మన ఆలోచన. అంటే మీరు క్రెడిట్ కార్డు కానీ ఏ లోన్ అయినా కానీ అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కానీ ఇంకొక చట్టపరంగా కానీ అట్లా హ్యారేజ్ చేసే అధికారం అయితే ఎవరికి ఉండదు కదా, అంటే లీగల్ గా చేసే అధికారం ఉంటుంది. మీరు హ్యారేజ్ చేస్తున్నారని చెప్తున్నారు, మరి అంటే దీనిపైన మీరు ఏం కంప్లైంట్ చేయలేదు? ఖచ్చితంగా సార్, ఇంతకుముందు మనం అంటే వేరే ఫైనాన్స్ సెక్టర్ గురించి ఇచ్చాము, కానీ అది కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి కానీ ఈ కేసు దగ్గరకు వచ్చేసరికి కూడా పట్టించుకోవడం లేదు, సరిగా ప్రాపర్ గా పట్టించుకోవడం లేదు. కాబట్టి వాటి మీద కూడా చర్య తీసుకునే విధంగా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే మనమే కాదు, మీరు చెప్పిన విధంగానే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడానికి స్టేషన్ దాకా రావాలి. చాలా మంది ఏంటంటే వాళ్ళే సఫర్ అయిపోతున్నారు తప్ప కంప్లైంట్ చేయడం ఎందుకు అనే ఆలోచనలో ఉంటున్నారు. అలా కాకుండా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కంప్లైంట్ చేయాలి, చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఒక నెల రోజుల క్రితం మా మిత్రుడు ఒక ఆయన బజాజ్ కార్డులో ఒక టీవీ తీసుకున్నారు. నెల రోజులు కాలేదు, 1వ తారీఖు ఆయన అమౌంట్ వేసుకున్నాడు, 2వ తారీఖు కట్ అవుతుందని చెప్పారు. వాళ్ళు కట్ చేసుకోకపోతే బ్యాంకులో ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి 550 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయమంటున్నారట. నాకు రికార్డు కూడా ఉంది, మీకు పెట్టేస్తాను. 550 రూపీస్ ఎందుకు పే చేయాలి అంటే మీ దగ్గరకి కట్ కాలేదు అంటే అది నా తప్పు కాదు కదా, బ్యాంక్ తప్పు, మీ తప్పు. అది అమౌంట్ ఉన్నాయి కదా, లేదు బ్యాంకులో ఉన్నాయి. 2వ తారీఖు అమౌంట్ కట్టాల్సిన అమౌంట్ అది అలానే ఉంది. అమౌంట్ ఆయన వాడలేదు, ఇప్పటి వరకు కూడా వాడలేదు. అది కట్ చేసుకోవడం వాళ్ళు ఏం చెప్తున్నారంటే సర్వర్ ప్రాబ్లము కావచ్చు, అందుకే మీకు కట్ కాలేదు, మీరు పెనాల్టీ కట్టాలి అంటున్నారు. ఇది అన్యాయం కదా. 2వ తారీఖు బ్యాంకులో అమౌంట్ లేకపోతే పెనాల్టీ వేయాలి. రికార్డు ఉందా? ఉంది, నా దగ్గర ఉంది, రికార్డు ఉంది. అన్ని బంద్ ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఎవరికి కట్ కాలేదు. కొంతమందికి ఏంటంటే తాడికి కట్ అయ్యింది, మీకు తాడికే కట్ అయ్యింది ఈఎంఐ, మీకు అట్లా తాడికి కట్ అయినందుకే పెనాల్టీ పడింది. 2వ తారీఖు కట్టుకుంటే రాదు. బ్యాంకులు బంధానికి పెనాల్టీ పడితే మేమే ఇప్పుడు బ్యాంకు పెనాల్టీ మీకే పడింది. మీరు కట్ చేసుకోవాలి. మేడం, ఈఎంఐ కట్ అయ్యే ముందు మాకు ఒక్కసారి కూడా మీరు మెసేజ్ పంపలేదు ఈ టైం కు కట్ అయితే అని. ఒక్క నిమిషం ఆగండి సార్, లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం. మీ పెనాల్టీ మేము ఎట్లా కడతాం మేడం? మీరు అకౌంట్ లో ఉన్నాయని కట్ చేసుకోలేదు. హలో చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాంకులో మీకు బ్యాంక్ ఇష్యూ ఉన్నా, మీ సర్వర్ ఇష్యూ ఉన్నా, మీ బ్యాంకులో ఏ ఇష్యూ ఉన్నా కూడా ఇప్పుడు మీలాగా మేము కూడా బజాజ్ లో తీసుకున్నా కూడా పెనాల్టీ మాకే పడింది, మేమే కట్టుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్నారు, పెనాల్టీ మీకే పడుతుంది. ఇది ఎట్లా అంటే లోన్ నెంబర్ పైన పడుతుంది పెనాల్టీ. ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఒక నెంబర్ ఇస్తారు మీకు, ఆ నెంబర్ పైన పెనాల్టీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏంటంటే మేడం ఇప్పుడు మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు కట్టడానికి ఉండదు మేడం. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీకే కదా ఫైనాన్షియల్ తీసుకోవాలి. అది వినండి నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటే మాకు పెనాల్టీ పడింది బజాజ్ నుంచి అన్ని చెప్తే ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ ఇయర్ అంతకు ముందు కట్టుకోవచ్చు కదా అంటారు. అంతకు ముందు కూడా మేము కాల్ చేస్తాం, మీకు 21 తారీఖు నుంచి వస్తున్నాయి కాల్స్. అది మాత్రం కట్టుకొని 31 తారీఖు ఫైనాన్షియల్ అంటే దీని అర్థం ఏంటంటే 3వ తారీఖు వాళ్ళకి ఈఎంఐ కట్ అయింది. 2వ తారీఖు ఫస్ట్ కే వేసుకున్నారు అమౌంట్. 2వ తారీఖు ఏ ఇష్యూ మనకు తెలియదు, టెక్నికల్ ఇష్యూ అని వాళ్ళు చెప్తున్నారు. ఆ బ్యాంకులో ఉన్నాయి ఆల్రెడీ. 3వ తారీఖు కట్ చేశారు. 3వ తారీఖు కట్ చేసినప్పటికీ కూడా 2వ తారీఖు మీకు కట్టుకోవాలి అని 500 చేంజ్ వాళ్ళు పెనాల్టీ కట్టమని చెప్తున్నారు. ఇది ఎక్కడ
ఓకే, అంటే మొత్తానికి అయితే చిన్న మధ్యతరగతి వాళ్ళు ఈ క్రెడిట్ కార్డు వల్ల చాలా నష్టపోతున్నారని మీ వర్షం. ఖచ్చితంగా అండి, అది ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆర్బీఐ కూడా గైడ్ లైన్స్ ప్రాపర్ గా తీసుకొని అది 1% గా చేస్తూ ఈ చక్రవడ్డీలు భూచక్రవడ్డీలు లేకుండా చేస్తే చాలా వరకు అందరికీ ప్రాపర్ గా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, ఒకవేళ కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకున్న వారికి ఏం చెప్తారు? ఇప్పుడు వీలైతే బయట నుంచి ఒక 2% అప్పు తెచ్చుకున్నా మంచిదే, కానీ ఈ క్రెడిట్ కార్డ్స్ మాత్రం దయచేసి తీసుకోకండి. ఎందుకంటే అనుకోకుండా సందర్భాలు ఎన్నో వస్తుంటాయి, కట్టని పక్షం ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది. ఆ టైంలోనే మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మీ వీక్నెస్ ఆసరా తీసుకొని వీళ్ళు అధిక పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా మంది అప్పుల పాలైపోయి దాన్ని ఒక రకమైన మైండ్ ఫ్రస్ట్రేషన్ గురైపోతూ ఫ్యామిలీల మీద వాళ్ళ కోపాన్ని చూపించాల్సిన ప్రసక్తి వస్తుంది. కాబట్టి వీలైతే మీరు తీసుకోకుండా ఉంటేనే నయము. తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఎంప్లాయీ ఉండాలి, ఆటోమేటిక్ కట్ అయిపోయేటట్టు ఉంటే దట్ బెస్ట్. ఓకే, మొత్తానికి అయితే ఆర్థిక సౌలభ్యం కోసం తీసుకునే క్రెడిట్ కార్డ్ అనేది చాలా మందికి పెనుభారంగా మారుతుంది. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు చాలా వరకు దీని నుంచి నష్టపోతున్నారని చెప్తున్నారు కోటా శ్యామ్ గారు. సో ఎవరైనా సరే అంటే క్రెడిట్ కార్డ్ని వినియోగించే ముందు వాళ్ళ ఆర్థిక పరిమితులను బేరేజ్ వేసుకొని క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అండ్ వాటికి తగ్గట్టుగానే ఉండాలని కోరుతున్నాం.